రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ డిజాస్టర్ మూవీకి 50 కోట్ల వసూళ్లు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు విడుదలై మంచి సక్సెస్ అయిన సినిమాలను థియేటర్స్లో అభిమానుల కోసం మళ్ళీ ఇది రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. కేవలం హిట్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా మళ్ళీ విడుదల చేస్తున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ డిజాస్టర్ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఏకంగా ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల వసూల్ని సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంతకీ ఆ సినిమా ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సినిమానే సనం తేరీ కసం. ఈ సినిమా మొదట 2016లో విడుదలైంది. 15 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో దారుణంగా ఫ్లాప్ అయింది. కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లో ఇది పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు అదే సినిమాని దాదాపు 9 ఏళ్ల తర్వాత తాజాగా ఫిబ్రవరి 7న రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఆకట్టుకుంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. విడుదలైన మొదటి రోజే ఏకంగా 5 కోట్ల వసూళ్లు చేయడంతో చిత్ర బృందం ఆశ్చర్యపోయింది. రెండో రోజు వసూళ్లు 9 కోట్లు పెరిగాయి. 2016లో వచ్చిన వసూళ్లు సైతం దాటేసింది. బాక్స్ ఆఫీస్ వసూళ్లు పెరిగి మొదటి వారంలో 30 కోట్లు వసూళ్లు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా 50 కోట్లు దాటిందని తెలుస్తుంది. ఈ కలెక్షన్ ని చూసి మూవీ మేకర్స్ సైతం షాక్ అవుతున్నారు. అప్పుడు డిజాస్టర్ గా నిలిచిన మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావడంతో ఆశ్చర్యపోతున్నారు. రీ రిలీజ్ లో ఇదే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలవడం విశేషం. ఇప్పటి వరకు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ అరుదైన రికార్డును కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే కేవలం 7 కోట్లు మాత్రమే సాధించిన ఈ మూవీ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లు వసూళ్లు చేయడం ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. దీంతో ఈ మూవీ మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.